పాండ్యం మండలం ఉన్నటువంటి చెంచు కాలనీలో దాదాపు 170 మంది ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేసుకుంటే 80 దాకా 80 మంది గిరిజనులు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కనీసం వాళ్ళు ఇప్పుడే దాదాపు ఇంకా అక్కడ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి అమర దూరంలో నివసిస్తున్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి గిరిజనులపైన ప్రేమ చూపకపోగా వాళ్ళు కట్టుకున్నటువంటి జన్మన్ పిఎం కింద మంజూరైనటువంటి బిల్లును కూడా ఇవాళ మంజూరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఇవాళ గిరిజనుల కోసము చెంచుల కోసము ప్రత్యేకంగా ఒక చట్టాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ప్రాజెక్టును కూడా నియమించి ఐటీడీఏని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఐటీడీ అధికారులు ఎక్కడ పోతా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు మన ఆఫీస్ దగ్గర రావాల్సిన కర్మ ఒక గిరిజన చెంచులకు పట్టిందంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఇవన్నీ చేయాలంటే ఐటీడీ అధికారులు చేయాలి. ఐటీడీ అధికారులు ఎక్కడ పోయినారు? ఇవాళ ఇంతమంది 80 మంది ఇళ్లను కట్టుకుంటా ఉంటే బేస్ పట్ట వరకు కూడా ఒక బిల్లు కూడా మంజూరు చేయకపోతే ఇంత దారుణము. కనీసం తినే తిండి కూడా లేకపోవడంలో ఇవాళ గిరిజనులు నివసిస్తుంటే వాళ్ళు చేతుల నుంచి కట్టుకుంటా వాళ్ళు సొంతంగా కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఐటీడీ ప్రాజెక్టు వాళ్ళు ఐటీడీ అధికారులు సొంతంగా వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే అధికారుల చుట్టూ తిరిగి బిల్లు మంజూరు చేయాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం నివసిస్తున్నామా అని చెప్పేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను. విత్తిన్ 15 రోజుల్లోపు వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున పెద్ద ఆందోళన చేపట్టాల్సింది వస్తుంది. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి వెళ్తాము. చైర్మన్ గారు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా చైర్మన్ గారిని రప్పించి వాళ్ళు బిల్లులు పడేంత వరకు కూడా పోరాటం చేస్తామంటే ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నా పేరు నారాయణమ్మ, మాది పాణ్యం చెంచు కాలనీ. మాకు 10 సంవత్సరం కిందట మాకు 2023లో 170 ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్. పిఎం జన్మం కింద అయింటాలకనే అవి వచ్చేసి మేము కట్టడం మొదలుపెట్టినాం సార్. బిల్లులు పడతాయి, తొందరగా కట్టుకోండి, బిల్లులు ఏదో తొందరగా పడతాయి అని చెప్పినారు సార్. మేము ఉన్న మిద్దలన్నీ పడగొట్టుకొని పక్కన గుడిసెలు వేసుకొని బిల్డింగులు కట్టేది పెట్టుకున్నాం సార్. ఇప్పటికి 60-80 ఇండ్లు దాకా కట్టినాం సార్. స్లాబ్ లెవెల్ వరకు కట్టినాం సార్. కొన్ని 10 ఇండ్లకు మాత్రమే బేస్ మటాలు బిల్లులు పడినాయి. ఇంకా మిగతా అన్ని దాంట్లకు మాత్రం ఒక్క బిల్లు కానీ పడలేదు సార్. ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్. మాకు ఈ విధంగా కట్టినాం సార్. ఈ విధంగా కట్టినా కానీ ఒక్క బిల్లు కానీ పడలేదు. సంవత్సరం అవుతుంది సార్ మాకు బిల్లులు పడక. మేము ఇంకా కొట్టాలలో ఉన్నాం సార్. మేము అవి వంట చేసుకొని బియ్యము అవన్నీ పెట్టుకొని ఆ కొట్టాలలోనే ఉంటాం సార్. దానికి వాకిలు గీకిలు ఏం లేవు సార్. మేము పనికి పోతే తినాలా లేకుండా లేదు. పనికి పోతాము, ఆ కొట్టాలలో పందులు కుక్కలు పడి మా బియ్యము ఆ వంట అవన్నీ నాశనం చేసిపోతున్నాయి సార్. కాబట్టి మీరు ఇది అంతా పై దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అధికారులను అడిగితే ఏమంటున్నారమ్మా? అధికారులను అడిగితే సార్ మేము ఈ వారంలో చేస్తాం, 10 రోజులలో కొడతామమ్మా ఖచ్చితంగా అంటున్నారు. కానీ రోజు కానీ సుమారు 4 సార్లు వచ్చిపోయినాం సార్. ఇంతవరకు కానీ ఒక బిల్లు కానీ ఏమే కానీ వేయడం లేదు. పక్క మండలాలలో వేస్తున్నారు సార్. పక్క మండలాల్లో గూడాలకైతే వేస్తున్నారు సార్. కానీ మా పాణ్యం గూడెంలో మాత్రము ఒక బిల్లు వేయకుండా మా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అయితేనేమి ఏఈ అయితేనేమి బిల్లులు వేయకుండా ఏం చేయకుండా మన నిద్రలో పోతున్నారో ఏమో మాకు అర్థం కాని పరిస్థితి. నువ్వు చెప్పమ్మా. వెంటనే ఇళ్ల నిర్మాణానికి బిల్లులు వెంటనే ఇళ్ల నిర్మాణానికి బిల్లులు వెంటనే ఇళ్ల నిర్మాణానికి బిల్లులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి గిరిజన ఇళ్ల నిర్మాణాలను మంజూరు వెంటనే గిరిజనుల ఇళ్ల నిర్మాణాలకు మంజూరు వెంటనే గిరిజనులకు వెంటనే ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే
ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే, ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే. గిరిజనులు వెంటనే, గిరిజనులు వెంటనే, గిరిజనులు వెంటనే, గిరిజనులు వెంటనే. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. గిరిజన ఇళ్ల నిర్మాణాలను మంజూరు వెంటనే, గిరిజన ఇళ్ల నిర్మాణాలకు మంజూరు వెంటనే. We want